హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దాం. ఇది హైదరాబాద్లో ఉన్న నెక్సెస్ మాల్ అనమాట. ఇది ఫ్యామిలీ ట్రిప్లో అయింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఎదురుగుండానే ఉన్నా కానీ, పక్కనే ఉన్నా కానీ లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు. ఈసారి డెఫినెట్గా వెళ్ళాలి అనేసి అనుకున్నాను. బయటికి చూస్తే చిన్నదానిలోనే ఉంటుంది, కానీ లోపల ఎంట్రన్స్ చూస్తారా, బయటకు కూడా కొన్ని పిల్లలకి ఇష్టమైన చాలా ఉన్నాయి. ఇక్కడ అన్ని బ్రాండెడ్ అన్నీ ఉన్నాయి. రాడో వాచెస్ అన్నీ, కొన్ని కవర్ కూడా చేయలేదు. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అసలు సూపర్ ఉన్నాయి. 3 floors ఉన్నాయి. ఎన్ని బ్రాండెడ్ అయితే ఉన్నాయో అసలు అన్నీ సూపర్ అయితే ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. 3 floors ఎవ్రీవేర్. ఈసారి మా అంకుల్ కూడా వచ్చారనమాట. మా అంకుల్ ఈయనే కాకినాడలోను హైదరాబాద్లో కూడా అంకుల్తో స్పెండ్ చేయడం మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని బ్యాగ్స్ పెట్టారు. ఆఫర్ 60% ఉన్నాయి. వెళ్ళి చూస్తే 4-5,000 చెప్పారు. అమ్మో అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి, బట్ వెరీ హై కాస్ట్ ఉన్నాయన్నమాట. నేనైతే ట్రై చేయలేదు, జస్ట్ నెక్సెస్ మాల్ చూడలేదు కాబట్టి నాతో పాటు మీరు కూడా చూసేయండి. తిరగలేక ముందు రోజు నేను బేగం బజార్ వెళ్ళి అవన్నీ చేశాను. అవన్నీ నేను వీడియో అయితే తీయలేదు. చాలా బాగుంది. అసలు యాక్చువల్గా నేను మంచిగా రెడీ అయ్యి కూడా వెళ్ళదు. ఫొటోస్ అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపించలేదు అనమాట. ఆల్రెడీ టైర్డ్గా ఉన్నాము. ఇక్కడ కూడా 4 hours స్పెండ్ చేసాము. లిటరల్లీ ఎంత వాకింగ్ అయిపోయిందో. వాళ్ళైతే షాపింగ్ చేసుకున్నారు. అక్కడికక్కడ వాళ్ళు మిస్ అయిపోయాను. నేను ఏదో కొన్ని ఫ్యాబ్ ఇండియా ఇలాంటివి చూశాను, నైక్ అన్ని ఏమన్నా చూశాను వెళ్దామనేసి. వాళ్ళని మిస్ అయిపోయాను. తర్వాత వాళ్ళని కలుసుకుందామనేసి ఆ చివరికి ఈ చివరికి తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఎవ్రీ ఫ్లోర్కి 2 ఉన్నాయి ఒకటే అన్నట్టు. పైనేమో పిల్లలు ఆడుకునే గేమ్స్ అవి చాలా ఉన్నాయి. పైన చూస్తే ఇట్లా ఉందన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా బాగా తీద్దాము. ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈవినింగ్ వెళ్ళామన్నమాట, వీకెండ్. అబ్బా ఎంత సూపర్ అయితే ఉంది. ఫస్ట్ టైం చూస్తే ఎక్సైట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, భలే అనిపించింది. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో, బట్ కాస్ట్ కూడా అట్లానే ఉన్నాయి, బట్ వెరీ కలర్ఫుల్ అనమాట. అసలు ఎన్ని ఉన్నాయి. ప్రతి ఫ్లోర్కి ఎస్కలేటర్స్ ఉన్నాయన్నమాట, అప్కి డౌన్కి. మనం ఇంకా ప్లాన్డ్గా వీడియో తీస్తే ఇంకా చాలా బాగొచ్చును, బట్ అన్ఎక్స్పెక్టెడ్ వీడియో వెతుక్కోవడానికే సరిపోయింది. చాలా టైం అనమాట నాకు. పిల్లలకి వాళ్ళు షూస్ అన్నీ తీసుకున్నారు. ఫైనల్గా నేనైతే నా వేలో మొత్తం నేను అన్నీ చూసాను. ఏంటి ఏమున్నా మంచి ఐడియా వస్తుంది. సెంటర్లో వాళ్ళు మిస్ అయ్యారు. నేను సెంటర్లో ఉన్నానంటే ప్రతి ఫ్లోర్కి 2 centers ఉన్నాయన్నమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు. అట్లా ఉంటాయని చెప్పేసి ఒక ఆయన చెప్పి నేను నమ్మలేదు. బట్ చూస్తే వాళ్ళు సెంటర్లో ఇక్కడ ఉన్నామంటే నేను లెఫ్ట్ సైడ్కి వెళ్ళా, లెఫ్ట్ ఉంటే రైట్కి వెళ్ళా. అక్కడ బాటా కూడా ఉంది. ఇక్కడ ఇలా ఒక ర్యాబిట్ చూసారు, అందరినీ పలకరిస్తూ ఉందన్నమాట. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వెళ్ళి దాన్ని దగ్గరికి వెళ్దామని ట్రై చేశాడు, వెళ్ళాడు. అది కూడా మీకు ఫుటేజ్ చూపిస్తా. ఎలాగో వచ్చాం కదా, చిన్న ఫోటో తీసుకున్నాను. బాగానే వచ్చిందనమాట. పిల్లలతో ఫస్ట్ టైం నేను నా లైఫ్లో పిల్లలతో షాపింగ్, పిల్లలతో ఎంజాయ్మెంట్ అసలు భలే అనిపించింది. ఎవరికన్నా ఇంత పెద్ద వాళ్ళకి ఎప్పుడు ఫ్రెండ్స్తో వేరే వాళ్ళతో వెళ్ళాను, కానీ పిల్లలతో భలే ఎక్సైట్మెంట్గా అనిపించింది అనమాట. ర్యాబిట్ వచ్చింది, వాడితో డ్యాన్స్ చేసింది. వాడు బాగా ఎంజాయ్ చేశాడు. నేనైతే వీడియో తీసుకున్నాను. నాతో కూడా చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. ర్యాబిట్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఎవరో కానీ మొత్తానికి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. నిజంగా ఎంత బాగుందో అసలు. అమ్మాయి చూడ ఎలా చూస్తుందో. అక్కడికి అన్నీ వెళ్ళిన తర్వాత ట్రెండ్స్ ఉన్నది. ట్రెండ్స్లో కూడా చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ప్రతి వేరు చూసారా, పిల్లలతో షాపింగ్. పిల్లలకి ఇలా ఐరన్ మ్యాన్ అంటే చాలా ఇష్టం కదా. అక్కడ ఐరన్ మ్యాన్ స్టాచ్యూ ఉంటే వాడు ఫోజ్ పెట్టాడు, అతీష్. ఫైనల్గా అక్కడ బుక్ స్టోర్స్కి వెళ్ళాము. వాళ్ళే బుక్స్. ఈరోజు పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. అసలు మనకేమీ తెలియదు, వీళ్ళకి అన్నీ తెలుసు. అబ్బా అన్నీ ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉన్నాయో అందరికీ తెలిసినవే. బట్ ఏంటంటే ఫస్ట్ టైం ఏదో లాగ్ కోసం నేనైతే అన్నీ కవర్ చేస్తాను. టెడ్డీ బేర్స్ కావాలా కొనిస్తా అంటే వద్దని చెప్పాడు. వాళ్ళు ఏంటి తెలుసు, ఏం అడిగినా వద్దని అంటున్నారు. పిల్లలకి ఎంత మెచ్యూరిటీ, వాళ్ళ పేరెంట్స్ గ్రేట్. అబ్బాలే పెంచారు. తర్వాత మేము కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి కెఫ్టేరియాలో కూర్చున్నాము. వీళ్ళు చిన్నగా ఆర్డర్ ఇచ్చారన్నమాట. ఎవ్రీవేర్ జనాలు ఉన్నాయి. ఇలా వెళ్ళి వాళ్ళు మీకు ఏది కావాలి అలా కావాలని తీసుకొని ఫైనల్గా ఒక ఫోటోతో
చిన్న చిన్న ఫుటేజ్ తీసాం. ఫైనల్గా వాళ్ళు నాకు ఒక పార్క్ చూపిస్తానని చెప్పేసి వాళ్ళ హౌస్లో ఇలా విన్యాసాలు అయితే చేశారనమాట. అబ్బాయిలు ఎలా అయినా, అబ్బాయిలతో మనకు తెలియదు కదా, మన ఇంట్లో అవ్వలేదు కాబట్టి ఎంత ఫాస్ట్ ఉంటారో, ఎంత అల్లరి చేస్తారో. వాళ్ళ పేరెంట్స్ చాలా గ్రేట్ అబ్బా, అసలు సూపర్ అల్లరి చేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవే ఫ్రెండ్స్.